4 ఆవుల మధ్యలో తుఫాన్ వచ్చి పాక కొట్టుకుపోతే 10,000 రూపాయలు పట్టుకొచ్చి ఎవరో ఇస్తే శివాలయం కట్టడానికి విరాళం ఇచ్చేసి శివుడికి ముందు గుడి కట్టండి తర్వాత నేను ఉంటాను లేండని ఆవుల మధ్యలో కాపరం చేసి బతికినవాడు. అంతటి మహానుభావుడు. తను నమ్ముకున్న వేదాన్ని నిరంతరము ఆచరణలో పెడతారు. వారు నా గృహప్రవేశానికి వచ్చారు. వస్తే ఆ రోజు నేను కొంచెం ఈ సంభారాలన్నీ పూర్తి చేసుకుని వేద పఠనం ఏర్పాటు చేసి నేను ఇంట్లోకి వెళ్ళేటప్పటికీ కించిత్ అసుర సంధ్య వేళయింది. నేను వెళ్ళేటప్పటికి వారు వెళ్ళిపోతున్నారు. అరేదే ఇదేమిటి వెళ్ళిపోతున్నారు కృష్ణావధానులు గారు, అలా వెళ్ళిపోరే, ఈ కోటేశ్వరరావు మనం వచ్చేటప్పటికి లేడు, స్వాగతం చెప్పలేడని కోపగించుకుని వెళ్ళిపోయే మనిషి కారేవారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఓహో అసుర సంధ్య వేళ, సంధ్యావందనానికి ఎడుతూ ఉండాలి అనుకున్నాను. ఎవరినో పిలిచి కృష్ణావధానులు గారు ఎక్కడికి ఎడుతున్నారని, వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూర్చుని సంధ్యావందనం చేసుకోవడానికి ఎడుతున్నారు. ఆయన సంధ్యావందనం చేయలేదనుకోండి, మీరు నేను అడుగుతామా అయ్యా మీరు సంధ్యావందనం ఎందుకు చేయలేదండి అని? ఎక్కడ నుంచో కష్టపడి కాకినాడ వచ్చి ఆ వేళకి మాత్రం సభలోంచి లేచి వెళ్ళిపోయి వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూర్చొని సంధ్యావందనం చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చి సభలో కూర్చున్నారు ఆయన. ఇది తాను చదివినటువంటి వేదాన్ని, తాను తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టడం. దీనిని శ్రద్ధ అంటుంది శాస్త్రం. నీకు చెప్పడం కాదు, నీకు అనుష్ఠాన పర్యంతమునందున్నదా, దీనికి ఎవడో చూస్తాడని కాదు, ఈశ్వరుడు సర్వసాక్షి చూస్తున్నాడన్న బెరుకు నీకుంటే ఒకడు చూసి మెచ్చుకోవాలని నువ్వు చెయ్యవు, నీ చెయ్యడం నీ విధి అని నువ్వు చేస్తావు. ఇప్పుడు నువ్వు అటువంటి మహాపురుషుడు ఒకడు ఉన్నాడు, నువ్వు తెలుసుకున్నావు. ఇప్పుడు మీ మనస్సు ఏమవుతుంది? ఎప్పుడైనా కృష్ణావధానుల గారిని చూద్దామనిపిస్తుంది కదండి. ఇప్పుడు రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మనం ఇక్కడ ఉత్సవం చేయబోతున్నాం. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉత్సవం చేసిన రోజున కారు దిగి నడవలేక శిష్యులు పట్టుకుంటే కృష్ణావధానులు గారు వచ్చి ఇక్కడ కుర్చీలో కూర్చున్నారనుకోండి, మీ ప్రయత్నం లేకుండా వారు కోటీశ్వరుడని కాదు, వారు పెద్ద ఆఫీసర్ అని కాదు, మోకాళ్ల మీదకి పంచె కట్టుకుని లాల్చీ కూడా వేసుకోకుండా ఓ ఉత్తరీయం కప్పుకుని గుండు చేయించుకుని పిలక పెట్టుకుని 3 విభూతి రేఖలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని సరిగ్గా కనపడక కళ్ళు చిప్పిలించి చూస్తున్న కృష్ణావధానులు గారు అడుగు తీసి అడుగేస్తుంటే మీ అందరి చేతులు ఇలా అంటాయి. ఎందుకంటాయి? ఆయన ఒక మహాత్ముడన్న ఎరుక మీకు కలిగింది. ఈ ఎరుక లేకుండా మీరు దర్శనాన్ని వాంఛిస్తారా? మీరు ఒకసారి ఈ శివమహాపురాణాన్ని వినడం అంటే ఒక కథ కింద వినే ప్రయత్నం మీరు చేయకండి. అది మీ జీవితాన్ని అభ్యున్నతి మార్గంలోకి తీసుకెళ్లదు. దాన్ని మీ నిత్య జీవితంలో మీకు ఎలా ఉపయోగపడుతుందో మీరు ఆలోచించండి. పరమాచార్య స్వామి ఎక్కడ మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా అలాగే మాట్లాడేవారు. ఎప్పటి కథల కిందో వారు మాట్లాడేవారు కాదు, ఇప్పుడు నీకు ఎలా పనికి వస్తుందో వారు మాట్లాడేవారు. అది ఒక సద్గురు